వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నక్షత్ర. మన ముందున్నారు బషీర్ మాస్టర్. ఎన్నో అవమానాలు దాటుకొని, ఎన్నో అసలు ఆటుపోటలు దాటుకొని కూడా దేనికి కూడా తగ్గేదట్టు లేదని ఎంతో ముందుకు సాగిపోతున్నారు. నమస్కారం అండి. నమస్తే. అసలు మీరు డాన్సర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? నా డాన్సర్ అవ్వాలనుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే మా బాబాయ్ వాళ్ళందరూ కూడా ఆ షోలు చేస్తుండే అనమాట. అంటే షోలు అంటే అప్పుడు ఎక్కువ వినాయక చవితి, శ్రీరామనవమి ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండే. వాటిలో పాటు వీళ్ళంతా చేస్తుండేవాళ్ళు. ఇక వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళని చూసి మీరు ఇన్స్పిరేషన్, వాళ్ళని చూసి వాళ్ళతో పాటు సేమ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ నేను చేశాను. మరి ఎడ్యుకేషన్ అంటే నేను 7th క్లాస్ వరకే చదివా. అంటే 7th క్లాస్ అప్పుడు ఖమ్మంలో గాంధీనగర్ హై స్కూల్లో చదివా. ఇంకా అట్లా చదువు అవ్వలేదు. కంటిన్యూగా అన్ని షోలు, ఈవెంట్స్ అన్నీ చేస్తున్నాను. రాకేష్ మాస్టర్ దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఆయన గురువు ఏం కాదు నాకు. డీలో చేసినప్పుడు గురువు అంతే. D2లో చేసినప్పుడు ఒక ఈవెంట్గా కొరియోగ్రాఫర్ అంతే. అవును, మేము చూసాము. అంటే ఆ రోజు డీలో ఒక సిచ్యువేషన్ జరిగింది. నీకు డ్యాన్స్ రాదు, ఫస్ట్ నువ్వు డ్యాన్స్ నేర్చుకొని వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను అనుకునేది ఏముంది, అక్కడ మనకి నేను ఒకటే షో, ముందు షో 2 షోలు చేస్తే నాకేమైనా ప్రాబ్లం ఉండదు. కానీ ఇక నేను చాలా షోలు చేసిన అంతకుముందు, అన్ని షోలలో చేసిన కాబట్టి నాకు అంత పట్టించుకోలేదు నేను. ఎందుకంటే తొక్కిసలాట అనేది తెలుస్తుంది. మామూలుగా షూట్లలో చూస్తుంటాను కదా, ఒక ఛానల్ ఒక ప్రోగ్రామ్ హిట్ కావాలంటే కంపల్సరీ ఒకరిని బ్లేమ్ చేస్తేనే అవుతుందని తెలుసు నాకు. అందుకోసమే నేను అప్పుడు అనుకున్నా, అరే కావాలని బ్లేమ్ చేసిరని చెప్పి. అసలు అనుకున్నారా స్టేజ్ మీద ఎంత అవమానం పడతాను అని? అంటే ఇక అనుకోలే, కానీ అనుకోకుండా అయింది, చేశారు కావాలని. నేను కూడా అంతేం పట్టించుకోలేదు. నెక్స్ట్ ఏం జరిగింది దాని తర్వాత? దాని తర్వాత కంటిన్యూగా వేరే షోలలో చేసా, పెద్ద షోలలో చేసిన, మంచి పేరు వచ్చింది. చాలామంది కూడా నన్ను తీసుకున్నారు. దాని తర్వాత ముంబై వెళ్ళి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నా, చాలా సినిమాలు చేశా. కంటిన్యూటీగా అయింది. చిన్నగా మన బతుకు బండి సాగిస్తూనే వెళ్ళాను, ఆపుకోలే. అంటే అవమానాలు పడిన తర్వాత చాలామంది భయపడతారు, కానీ నేను కంటిన్యూ చేశాను జర్నీని. అంటే నేను అనేది ఏంటంటే, స్టేజ్ మీద మీరు ఉన్నారు, అది ఆన్ కెమెరా. సో డైరెక్ట్గా మేడం అట్లా అనేసేసరికి మీరు ఆ టైంలో ఏమనుకున్నారు? ఇన్నర్ ఫీలింగ్? ఇక నేను ఏమనుకోలే, కానీ మామూలుగా అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు కావాలని అట్లా చేశారనిపించింది అంతే. అంటే ఎవరికి సపోర్ట్ చేద్దామని? అక్కడ సిచ్యువేషన్ అసలు ఇట్లా వస్తుందని అనుకోలే నేను. ఇట్లా వస్తుంది అనుకోలే. అక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ మొత్తం వేరే అయిపోయింది. ఫస్ట్ అసలు ఈ మాట వస్తుంది, ఇట్లా వస్తుంది అని కూడా అనుకోలే. యాక్చువల్గా నాకు ప్రోగ్రాంలో రాకేష్ మాస్టర్ కాదు కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్ వేరే కొరియోగ్రాఫర్ అనమాట. అనుకోకుండా రాకేష్ మాస్టర్ వచ్చాడు. ఇక కట్ చేస్తే చూడగానే అయ్యో రాకేష్ మాస్టర్ అనగానే ఇక ఆ 8 ఎపిసోడ్లు ఇలా నరకంగా వెళ్ళిపోయింది. అంటే శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ నుంచే వచ్చారు కదా, ఆయన అంతా డెవలప్ అయ్యారు. సో మీరు ఎందుకని మిడిల్లోనే ఆగిపోయారు? అంటే ఆయన డెవలప్ కావడానికి కారణం ఏంటంటే, శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ అప్పుడు వీళ్ళు స్టూడియో పెట్టుకున్నప్పుడు డాన్స్ స్టూడియోలో ఈయన ప్రెసిడెంట్ అనమాట. అంటే శేఖర్ మాస్టర్ ఫస్ట్ ఈయన దగ్గరకు వచ్చినప్పుడు డాన్స్ నేర్చుకునేటప్పుడు డాన్సర్స్ యూనియన్ కార్డు ఉంది ఆయనకి. ఎవరికి? రాకేష్ మాస్టర్కి. ఆయన ఏం చేశారంటే దాంట్లో కార్డులో జాయిన్ చేయించి వాళ్ళ కార్డ్స్ ఇప్పించాం. మేము పోయే వరకు అప్పటికే తెలుగులో చాలామంది డాన్సర్స్ ఉన్నారు. అప్పుడు కొంచెం చాలా టఫ్ ఉండే. కొంతమంది వాళ్ళని వీళ్ళని చూసి తెలుసుకొని కొంతమంది కావాలని నన్ను బ్లేమ్ చేసినట్టు చేసి కార్డు ఇవ్వండి ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ డీల్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదా? ఇంకెప్పుడు అనుకోలే. అంటే మన రీసెంట్ కూడా కొంతమంది అడిగారు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయమంటే నేనే చేయలే. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో చేస్తే పని ఇట్స్ పెట్టుకుని 5 రోజులు టైం వేస్ట్, అందుకని చేయలేదు. టైం వేస్ట్ పనులు చేయట్లేదు ఇప్పుడు. అంటే డీ షో అనేది అందరికి ఒక డాన్సర్కి ఒక కళ. డీలో పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పని అనుకుంటారు? అంతేం లేదండి, టాలెంట్ ఉంటే సోషల్ మీడియాలో కూడా చేయొచ్చు. డీ షోని ఎప్పుడో ఎవరో ఒకరు చూస్తారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న షోలు మస్తు ఉన్నాయి. టాలెంట్ ఉంటే చాలా ఎక్కడైనా చేయొచ్చు. డీ షోలోనే చేయాలని అయితే ఎక్కడ లేదు కదా. అంటే ఆ టైంలో ఆట కూడా జరుగుతుంది కదా? ఆటలో చేసినాం మేము. ఆట, ఛాలెంజ్, ఇంకా దమ్ రిధమ్, ఈటీవీ అన్ని ప్రోగ్రామ్స్లో చేసిన. దాని తర్వాత డ్యాన్స్, రాజు డ్యాన్స్ అని దాంట్లో కూడా చేసినాం జెమిని టీవీలో.
అయితే ఓంకార్తో మీకు టచ్లోనే ఉండుంటారు కదా? ఓంకార్ అందరు తెలుసు నాకు, వాళ్ళ తమ్ముళ్ళు ఓంకారు, వాళ్ళ చెల్లి అందరూ పరిచయమే. మరి ఓంకార్ గారు ఆహాలో ఒక డ్యాన్స్ రియల్ స్టార్ట్ చేశారు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేనే ఒక రియాలిటీ ఇంట్రెస్ట్ షో పెడతాను. నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, టైటిల్ 3. రియాలిటీ షో పేరే టైటిల్ 3. ఓకే. పెద్ద కాన్సెప్ట్, 5 కోట్ల బడ్జెట్, సూపర్ ఉంటుంది అనమాట. ప్రొడ్యూసర్ మీరేనా? ప్రొడ్యూసర్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఇక మనం పోయి మళ్ళా చిన్న పిల్లగాళ్ళ లెక్క దాంట్లో ఆడలేం కదా, జమానా అయిపోయింది. ఇక మీకు డైలీ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు మీకు మీ దగ్గర? ఇక్కడైతే క్లాస్లో ఒక 30 మెంబర్స్ వస్తున్నారు. ఇక పర్సనల్ క్లాసులు చాలా ఉంటాయి, సంగీత క్లాసులు అని, షోస్ అని, ఈవెంట్స్ అని. అంటే మీరు ఎడ్యుకేషన్ మానేసి ఇట్లా డ్యాన్స్కి వెళ్తున్నారు కదా, ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మమ్మల్ని చదువుకోమన్నారులే, కానీ మాకే ఇంట్రెస్ట్ లేకుండా ఈ షోలు ఎమ్మడి తిరిగేవాళ్ళం. ఓకే. ఈవెంట్లు అంటూ అటు ఇటు అంటూ ప్రోగ్రామ్స్ అంటూ వాటి మీద ఎక్కువ. అసలు మీకు డ్యాన్స్ నేర్పించింది ఎవరు? ఎవరు నేర్పలే నాకు డ్యాన్స్, మీరే నేర్చుకున్నారు? గాడ్ గిఫ్ట్. ఓకే. స్టిల్ ఇప్పుడు ఏమైనా స్టెప్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటారా? ఓన్గా అంటే ఓన్గా క్రియేట్ కంపల్సరీ ఉంటుంది, క్రియేటింగ్ ఎక్కడైనా ఓన్ క్రియేటింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటికి ఏమైనా కొరియోగ్రాఫర్ చేశారా? చాలా చేసిన. నీకు నాకు ఏమున్నదో సాంగ్ టిక్ టాక్లో బాగా ట్రెండింగ్. నీకు నాకేముందో, సుజనా తిన్నావారా, అవన్నీ మన సాంగ్స్. సుజన తిన్నారంటే అసలు ఇప్పుడు కూడా స్టిల్ సుజనా తిన్నావారా లేదు, ఇంకా తినలేదు. అవన్నీ మన సాంగ్స్. అప్పుడు నేను రాసిన పాటలే, ఇంకా పాట నేనే రాసా. మీరే రాశారు? సుజనా తిన్నావారా సుజన అదొకటి, నీకు నాకేముందో ఒకటి, రాయలక్ష్మి రాయలక్ష్మి. ఎస్. అంటే మీ పెళ్ళి ఎప్పుడైంది? 11లో, 2011. డి అయిన తర్వాత D9లో అయింది పెళ్ళి, 11లో అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్. వావ్. ఎలాగా పరిచయం? పరిచయం అంటే ఇక నేను ఇక్కడ నారాయణగూడకి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వచ్చేవాడిని, అట్లా అట్లా పరిచయం. అంటే తను అనలేదా బిజినెస్ పెట్టుకుందాము ఇవన్నీ వద్దు మనకి? ఇక తను బిజినెస్ పెట్టుకున్న పెళ్ళి కాగానే ఇంక అంతా మ్యారేజ్ పిల్లగాళ్ళు, తనకి లోటు చూపించలే. దేంట్లో అయితే డబ్బులే కావాలి, కట్టాలు చూపించే వరకు ఏం అడగలే. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులే. ఇప్పుడు వాళ్ళు కూడా డాన్సర్సేనా? వాళ్ళు డాన్సర్స్ కాదులే, కానీ వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేపిస్తాం. ఏం చదువుకుంటున్నారు? పెద్దోడేమో 8th క్లాస్ ఇప్పుడు, చిన్నోడు 4th క్లాస్. ఈ మీ హోల్ లైఫ్ ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ది బెస్ట్ హ్యాపీనెస్ ఏముంది? నాకు డైలీ బెస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే ఏదైనా హ్యాపీయే. అంటే ఒక సిచ్యువేషన్ మర్చిపోలేం కదా, అంటే మీ పెళ్ళి, సో అలాగా. పెళ్ళి అంటే ఇక మనం అనుకున్నాం పెళ్ళి చేసుకోవాలి అని మనం అనుకున్నాం కాబట్టి అది కంటిన్యూటీగా. అంటే మీ లైఫ్లో ది బెస్ట్ హ్యాపీనెస్? ది బెస్ట్ హ్యాపీనెస్ అంటే నాకు ముంబై కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నప్పుడు హ్యాపీ ఉండే. తర్వాత తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, అప్పుడు హ్యాపీ ఉండే. అంటే అంటే ఇప్పుడు హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నా పక్క నుండి నాకే గోతులు తీస్తారు, మస్తు మంది ఉన్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పను, అన్ని దేవుడే చూసుకుంటారు. కర్మ ఈజ్ బ్యాక్ అంతే. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఆదరణ ఇవ్వాలి, అది మంచోడా చెడ్డోడా ఎవరిని చూడొద్దు, ఆదరణ ఇవ్వాలి. ఆ ఆదరణ మనం తొక్కాలనుకుంటే మనం దేవుడే దొక్కేస్తారు వాళ్ళని. ఎందుకంటే మనలో ఉన్న మంచితనం అది బ్యాక్ లాగేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 5-6 మెంబర్స్, కానీ అంత మోసగాలే అందరూ. అంటే మీ మంచి కోరుకునే వాళ్ళు? అసలు మంచి కోరుకునేటోడు ఒక అమ్మ నాన్న, కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది వాళ్ళు తప్ప ఎవరు లేరు. ఒక విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు అన్నీ మీరే దగ్గరుండి చేసేవారు, అది ఎందుకని? మనిషి అండి ఆయన, మా గురువు లాంటోడు. ఇక మనం చేతనైన సాయం ఏం చేస్తాం, ఒక 10 కోట్లు 20 కోట్లు తీయలేం కదా. చేతనైన సాయం అయింది ఒక చెయ్యి వేయటమే. అసలు ఒక చెయ్యి బదులు 2 చేతులు వేసా, కొన్ని హెల్ప్ చేశారు. మనకి చూస్తే శేఖర్ మాస్టర్ అసలుకి రాని కూడా రాలేదు. ఎందుకు రాలేదు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వచ్చిర్రు, చూసి పోయారు. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం సెలబ్రిటీ బిల్డప్ కదా, సెలబ్రిటీ బిల్డప్ కూడా కొంచెం చిన్నగా వచ్చేది అంతే. మనకేంటంటే మనం మానవత్వం బిల్డప్, మనసు బిల్డప్ మంది ముందే పోయి తోడున్నాం అనమాట. అంటే శేఖర్ మాస్టర్కి కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, సో ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాడు కదా. ఆ రేంజ్లో ఉంటే మనకు కూడా అంతే ఉంటుంది. అవును. అంటే అలాగా చీఫ్ గెస్ట్గా వచ్చి చూసామా వెళ్ళిపోయామా అన్నట్టుగా
కాకుండా అంతా ముందుగుండి మీరే దగ్గరుండి చేశారు తన ప్లేస్. నేను దగ్గరుండి చేశాను కాబట్టి మీలాంటి వాళ్ళ నోట్లలో పేరు ఏమని వస్తుంది? ఎస్, అదే కావాలి ముందు. తర్వాత వచ్చేటప్పుడు పక్కన నువ్వు దగ్గరుండి అక్కడ దగ్గరుండి శేఖర్ మాస్టర్ చేసినా అక్కడ నా పేరే వస్తుంది. దట్ ఈజ్ బషీర్ మాస్టర్. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఏ ఫంక్షన్లోనా నేను అడుగు పెడితే చాలు. అంటే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్కి అంటే దినం చేస్తారు కదా భోజనాలు, అవన్నీ శేఖర్ మాస్టరే పెట్టారని చెప్పాను. లేదు, తెలుగు యూనియన్ కొంచెం శేఖర్ మాస్టర్ కొంచెం. అది కూడా వాళ్ళు ఎందుకు చేశారంటే దానికంటే ముందు నేను అనౌన్స్ చేశాను. ఓకే, శేఖర్ మాస్టర్కి రాకేష్ మాస్టర్కి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, నేను చేస్తే వాళ్ళు ఇజ్జత్ పోద్దని చెప్పి వాళ్ళే ముందు చేసేసారు. అంతే కదా. అంతే. మన యాక్చువల్ ఎక్కడంటే అయినా హెల్త్ బాగోలేనప్పుడు అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా శేఖర్ మాస్టర్ ఎందుకని ఆదుకోలేకపోయారంటారు? ఆదుకోలేక కాదు కానీ ఆయన ఆదుకునేవాడే, ఆదుకునే మనస్తత్వమే. ఈయన వినాలి కదా. ఓకే, ఈయన పట్టిన కోడికి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు అంటాడు. మరి కోడికి 4 కాళ్ళు ఉంటాయి? రెండే ఉంటాయి. అదే ఆయనకి 4 కాళ్ళు ఉంటాయి అనమాట. వైజాగ్ సత్య వాళ్ళతో తిరిగారు కదా కొన్ని రోజులు. నేను ఎవరితో తిరిగాను? వాళ్ళు నాతో తిరుగుతారు. రాకేష్ మాస్టర్ కూడా తిరిగారు. సో అంటే శేఖర్ మాస్టర్ ఇవన్నీ చూసి హెల్త్ ఇష్యూస్ ఇట్లా తాగుతున్నారు, హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అన్న థాట్ ఎందుకు రాలేదంటారు? థాట్ వచ్చింది కండి. ఆయనకు ఆల్రెడీ 4-5 సార్లు లోపల లివర్ మొత్తం ఖరాబ్ అయితే మేము ట్రీట్మెంట్ చేయించాము. కానీ ఆయన రామోజీ ఫిలిం సిటీకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను నాది కాచిగూడ, ఆయన ఉండేది మన దాన్ని ఏమంటారు మణికొండ. ఇక్కడి నుంచి అక్కడికి 10 కిలోమీటర్స్. రోజు మార్నింగ్ పోయి అక్కడే ఉండేటోండి. ఇప్పుడు పక్కన అయితే పోవచ్చు, అది 25 కిలోమీటర్స్. ఏం పోతాం అంత దూరం? అందుకోసం అంత దూరం కాబట్టి పోలేకపోయాను నేను. రాకేష్ మాస్టర్కి పిల్లలు ఉన్నారా? ఒక్కడికి బిడ్డ. అంటే మనకు చాలా తక్కువ కనిపించేది. అంటే కనిపించడం అంటే ఇక ఆయనతో లేరు కాబట్టి చూపెట్టలేదు. ఇక్కడ వాళ్ళ వైఫ్ వచ్చారు ఆ టైంలో? అక్కడికి రాలేదు. వాళ్ళ వైఫ్ అక్కడ హాస్పిటల్లో చేస్తుంది. ఇంకా డైరెక్ట్ బాడీని ఇంటికే తీసుకెళ్లారు కదా. అప్పుడు అక్కడ జరిగింది. సో అంటే తన ఇంట్లో వర్క్ చేసే ఒక అమ్మాయి ఉండేది రాకేష్ మాస్టర్ అమ్మ. సో తను ఏంటంటే నన్ను మోసం చేశాడు, నాకు ఈ చేస్తాడు అవి చేస్తాడు అని చెప్పి నన్ను మోసం చేశాడు అని చెప్పని చెప్తుంది. అవన్నీ నమ్మకూడదండి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఆమె అవసరం కోసం వచ్చింది, ఈయన ఆమెని ఆమె అవసరం కోసం పిలిపించుకోరు. ఇక్కడ ఓన్లీ అవసరాలు, ఫేమస్లు, సంపాదించుకోవాలా, ఫేమస్ కావాలా, ఇదే ఉంటుంది ఎవరికైనా. మన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒక ఈగో ఫీలింగ్ పెట్టుకునే వస్తారు. ఉత్తగా అయితే రాదు. పేరు కోసమా, డబ్బు కోసమా, ఫేమస్ కోసమా. అట్లా ఆమె కూడా అంతే. ఇంత ఉంటే ఫేమస్ కావచ్చు, డబ్బు వస్తుంది, పేరు వస్తుంది వచ్చింది. ఉన్న రోజులు ఉన్నది, ఆయన పోయిండు, మళ్ళీ ఏమో యథావిధిగా వీడియోలు చేసుకుంటుంది అంతే. అసలు డ్యాన్స్ అంటే ఏంటి? డ్యాన్స్ అంటే ఏంటి? కళ. అంటే ఒక మనిషి డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? కొంతమందికి గాడ్ గిఫ్ట్ ఉంటుంది, స్కిల్ బాడీలో ఉంటుంది. కొంతమందికి 1, 2, 3 అని నేర్చుకోవాలి. ఒక 1 ఇయర్ అయితే వస్తుంది. 1 ఇయర్లో కూడా రావాలంటే కంపల్సరీ బాడీలో స్కిల్ ఉండాలి. స్కిల్ ఉంటే 1 ఇయర్ కాదు, 1 మంత్లో కూడా నేర్చుకోవచ్చు. మనకి డ్యాన్స్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఉంటాయి. డ్యాన్స్లో మినిమం ఒక 12 రకాలు ఉంటుంది. వెస్టర్న్, ఫోక్, బ్రేకు, కథక్, కూచిపూడి, బెల్లీ డ్యాన్స్ ఉంటుంది. బెల్లీ డ్యాన్స్, బ్యాలే డ్యాన్సు, సినీ ఫోకు, సెమీ క్లాసికల్, మాసు, ఊరమాసు, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా పేర్లు ఉంటాయి. అంటే ఒక 0% అసలు డ్యాన్సే రాదు, ఏది తొందరగా నేర్చుకుంటారు? ఫోక్ బాగా వస్తుంది. ఓకే, మనిషిలో బాడీలో ఉండేది ఫోక్. ఇంగ్లీష్ వాళ్ళకి వెస్టర్న్ ఉంటుంది. ఎందుకంటే ఆ కల్చరల్ని బట్టి. ఇప్పుడు మా కల్చర్ మొత్తం ఫోకే, మన కల్చరల్ మొత్తం ఫోక్. ఏంద్రా ఏందివే, ఇది ఫోక్. అట్లా వాటికి ఇంగ్లీష్ అనమాట, వెస్టర్న్ వస్తుంది. ఫోక్ అనగానే మనకి ఝాన్సీ గారు గుర్తుకొస్తారు. ఝాన్సీ ఎవరు? జాను డాన్సరా? ఓకే. అసలు ఎక్స్పెక్ట్ చేశారా జాను డి విన్నర్ అవుతుందని? ఇక అది నో వర్డ్స్, మనం వాటి గురించి మాట్లాడలేము. ఎందుకంటే తను ఫోక్ డ్యాన్స్ బాగా చేస్తాను. చాలామంది ఫోక్ చేసేవాళ్ళు. అంటే ఇంకా అట్లాగా విన్నర్ ఇంకా దేవుడికే తెలియదు. అంటే మీకు ఈ ఫీల్డ్లో ది బెస్ట్ డాన్సర్ ఎవరు బాగా నచ్చుతారు మీ తర్వాత?
నా తర్వాత అంటే నాకు బాగా నచ్చేది లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగా చేస్తాడు. దాని తర్వాత రాజు సుందరం మాస్టర్, ఆయన ఫోక్ స్టైల్ బాగుంటుంది. దాని తర్వాత ప్రభుదేవ్ మాస్టర్, నాకు మైకేల్ జాక్సన్ తర్వాత ప్రభుదేవ్ మాస్టర్ అయితే నచ్చుతుంది. మైకేల్ జాక్సన్ వెస్టర్న్, ప్రభుదేవ్ మాస్టర్ వెస్టర్న్, లారెన్స్ మాస్టర్ ఫోక్, రాజు సుందరం మాస్టర్ ఫోక్. ఎప్పుడైనా కలిసారా? అందరినీ కలిసారు. లారెన్స్ మాస్టర్ ఇట్లనే కూర్చొని మాట్లాడినట్టు. నైస్. ప్రభుదేవ్ గారిని కలవాలంటే నాకు లారెన్స్ మాస్టర్ని కలవాలనిపించింది, కలిసిన అంతే. ఆయన చాలా మంచి వాళ్ళు కదా, చాలా మంచి మంచి పనులు చేస్తారు, చూసే ఉంటారు. చాలా, ఆయన మేము ఉన్నప్పుడే మంచి చేసేవాడు. ఆయన తీసిన సినిమాలు మీకు నచ్చిన సినిమా ఏంటి? మాస్ అండ్ మాస్ సినిమా ఒకటే, నేను అదొకటే చూసాను. హర్రర్ మూవీ తీశారు కదా, ఈ చూసే అంత టైం లేకుండా. అప్పుడు ఏమైందంటే ఈ కార్డు సినిమా ఆయన కలవాలి, ఇల్లు కలవాలి, కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండే, తిరగలే. అయ్యో. అండ్ రీసెంట్గా చూసిన మూవీ ఏంటి? నేను రీసెంట్గా చూసిన మూవీ ఇది నాగ చైతన్య, ఒక సినిమా వచ్చింది కదా, తండేల్ మూవీ చూసా. తండేల్ మూవీ కాన్సెప్ట్ కొంచెం బెటర్, లవ్ అని లాగ్ ఎక్కువ. అంటే వీడియో చూస్తూ నేర్చుకున్నారా డ్యాన్స్, లేకపోతే మీ ఫాదర్ వాళ్ళందరూ ఉన్నారన్నారు కదా, వాళ్ళని చూస్తూ నేర్చుకున్నారా? అంటే మనం వీడియో సాంగ్స్ చూసేవాళ్ళం కదా, ఈ పాటకి వీట్ వేస్తారని చెప్పి ఇట్లా ఈ వీడియోస్ చూసే నేర్చుకున్నాం. ఈ సినిమాలలో సాంగ్స్ని వాటిని ఇటు చూసి నేర్చుకున్నాం. కొంత క్రియేటివేషన్ కూడా. ఓకే. అంటే స్కూల్ డేస్లో కూడా హీరో అవుతారా మీరు? మస్తు. స్కూల్లో కాదు, మా ఏరియాకే హీరో నేను, మా ఖమ్మంలోనే పెద్ద హీరో. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే చిన్న వయసులోనే మీరు ఓన్గా నేర్చుకున్నారు. ఖమ్మంలోనే 2002లో బషీర్ అంటే ఒక రేంజ్ పేరు. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. అంటే మనం పట్టుదలలో ఉంటుంది, మనం చేసుకునే విధానంలో ఉంటుంది. ఎప్పుడు ఒకరిని మోసం చేయకుండా, ఒకరికి దెబ్బ కొట్టకుండా, ఏం చేయాలనుకున్నా నువ్వు ముందుకెళ్తావు. మనకి డీలో పండు మాస్టర్ మీద ఏమంటారు మీరు? ఫోక్ డ్యాన్సరే ఆయన, అంతే. ఆయన పెద్ద డ్యాన్సర్ ఏం కాదు. ఆయనకంటే మా తమ్ముడు బాగా వేస్తాడు. నా తర్వాత ఒకడు ఉంటాడు, వాడి పేరు కాజా అని, మాటలు రావు చెవులు నింపడం. పండు కంటే మా వాడే బాగా వేస్తాడు. మనకి రీసెంట్గా చూస్తే ఒక డ్యాన్స్ మాస్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయారు, చైతన్య మాస్టర్. మీరు వెళ్ళారు ఆ టైంలో? ఆ టైంలో వెళ్ళాలి, కానీ నాతో అయితే ఒకసారి మాట్లాడిండు, అప్పుడు చూసా తను మంచి. అంటే రీజన్ ఏమై ఉంటుంది అంటే చైతన్య మాస్టర్ చనిపోవడానికి? డబ్బులు. ఇంకోటి ఏంటంటే తొక్కటం, ఎదుగుతుంటే తొక్కటం. ఇప్పుడు ఏదో అంత బిల్డప్ కొడుతురు, కానీ కావాలనే చేశారు, ఆయన తొక్కిర్రు. ఇగో కొంతమంది ఎట్లుంటుందంటే బతుకున్నప్పుడు నాన్న అసలు కేర్ చేయరు నాన్నని. పోనీలేను, ఆయన నాన్న చచ్చిపోగానే నాన్నకు ప్రేమతో అంటారు, లేకపోతే స్టేటస్లు పెడతారు. అట్లనే డీలో వాళ్ళని కూడా, చైతన్య మాస్టర్ని కూడా. అదే మనం కూడా చూస్తే గణేష్ మాస్టర్ గారు మాతో ఒక మాట చెప్పుకుంటే, మాతో కార్డు ఇప్పిమని గణేష్ మాస్టర్ గారు, ఇప్పుడున్న గెలిచిన వాళ్ళకి ఫస్ట్ కార్డు ఇప్పియండి, ఇది పెట్టండి. జానుకి ఇప్పించారు కదా. ఏమి ఇప్పించారు కార్డు మీకు తెలుసా? అంటే లైవ్లోనే చెప్పారు శేఖర్ మాస్టర్. ఏమండి, జానీ మాస్టర్ ఎందుకు గొడవ అయింది తెలుసా మీకు? ఓన్లీ కార్డు గురించే. మాటలు 1,00,000 చెప్తారండి, కార్డులు ఇప్పిమనండి. నేను 10 లక్షలు కడితే ఏరియా ఒక పిల్లగాడు కార్డు ఇవ్వనండి. ఎంత వాల్యూ ఉంటుంది అసలు? 10 lakhs కార్డు. ఓకే. మనం 10 lakhs కట్టినా కూడా కార్డు వస్తుందని నమ్మకం ఉందా? నువ్వు ₹1,00,00,000 కట్టిన కార్డు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే iPhone 16 Pro Max వచ్చింది, దానికంటే ముందు ఫోన్లు మొత్తం పడిపోయినా డౌన్ అయినా కాదు, వాళ్ళు కూడా అంతే. అంటే కొత్త వాళ్ళు వస్తే మాకు వర్క్ దొరకదు, మేము చేసుకోలేమని చెప్పి భయపడతారు అన్నమాట. అది ఓన్లీ తెలుగు సినిమా డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు ఒక్కటే. మళ్ళీ చెన్నై, బెంగళూరు, బాంబే ఎవరికి ఉండే టాలెంట్ వాడిదే. ఐఫోనే, వన్ ప్లస్ఏ, వివోనే. అంటే ఏ టార్గెట్ వాడిదే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే తెలుగు యూనియన్లు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మమ్మల్ని దొక్కేస్తారు. అలా భయపడి కొంతమంది కార్డు ఇవ్వనండి. ఇప్పుడు నేనున్న ఒక 2 నెలలు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఆగండి, ఎవడు శేఖరు, ఎవడు జానీ, ఎవడు గణేష్, బషీర్ మాస్టర్ స్టిల్ ఉంటాడు కొరియోగ్రాఫర్. నేను తిరిగితే నాకు వస్తుంది, అవునా కదా? కంపల్సరీ తిరుగుతా. నేను ఆఫీస్లో కూడా తిరగాల, పని కోసం బతిలాడుకోవాలా. నాకు ఒక్క సాంగ్ పడ్డా టాప్ రేంజ్ కొరియోగ్రాఫర్ అయిపోతాను. మీకున్న కార్డు మరి? నాకు ఆ కార్డు నేనే ఒక సెక్రటరీ. ఓకే. తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నేనే 10 మందికి కార్డులు ఇస్తాను. ఓకే. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు మీరు ఆదరిస్తారా? 1000 మందికి ఫ్రీ కార్డులు ఇచ్చిన మొన్న.
ఓకే. ఇప్పుడు నాకు అసలు డ్యాన్స్ అనేది జీరో. ఇప్పుడు నేను వచ్చి కార్డు అడిగితే ఇస్తారా? ఎందుకు? లేడీస్కి ఫ్రీ కార్డు, లేడీస్కి ఎవరైనా ఫ్రీ కార్డే ఇస్తారు. అంటే ఆ కార్డు వల్ల యూజ్ ఏంటి? మన కార్డు ఉంటే గ్రూప్ డాన్సర్గా ఆడాలి. కూలీ పనులు ఎట్లుంటారు, లేబర్స్ అనమాట. లేబర్, వీళ్ళు లేబరు మా యూనియన్లో వాళ్ళు అని చెప్పి లేబర్ కార్డు అది. ఆ కార్డు ఉంటేనే మనకి వర్క్ చేయాలి. లేడీస్కి ఏంటంటే వర్క్ చేయాలి. ఎక్కువ శాతం లేడీస్ మన తెలుగులో వాళ్ళు ఉండకపోవడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలలో బాలీవుడ్ సాంగ్స్ వీటిలో సాంగ్స్ ఏంటంటే బాడీ సూట్ అడుగుతారు వాళ్ళు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు. తొడలు ఇవన్నీ అవపడాలి కదా. ఇంగ్లీష్ వాళ్ళకి రష్యన్ గర్ల్స్ పట్టించుకోరు, వాళ్ళకి కావాల్సింది కళ. నేను ఏం చేస్తున్నాను అదే చూస్తారు. అదే మన తెలుగులో అయితే కొంచెం ఇక్కడ ఒకప్పుడు బాడీ సూట్ కావాలి, ఆ సాంగ్ సామీలో మొత్తం ఎట్లా పడతాయి. మన వాళ్ళకి వర్క్ రాకపోవడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళు సిగ్గుపడరు, వాళ్ళు ఏదైనా కుమ్మేస్తారు అన్నమాట. మీకు జరిగినట్టు అవమానం సాయి పల్లవి గారికి కూడా జరిగింది. కానీ ఈ రోజుని చూస్తే ద నెంబర్ 1 టాప్. ఎస్. జానీ మాస్టర్ జరిగింది, నాకు జరిగింది, సాయి పల్లవి జరిగింది, ఇంకా ఇంకొక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మోయిన్. వీళ్ళు నలుగురికి డీలో అవమానం జరిగింది. నలుగురు టాప్లోనే ఉన్నాం. అసలు ఇప్పుడు సాయి పల్లవి అంటేనే గుండెలు, అసలు తనంత డీసెంట్గా ఉండి తన మంచితనమే దేవుడు. ఏ సినిమా చేసినా అది ఎంత స్టోరీ బాగాలేకపోయినా తన నవ్వుకి హిట్ అయింది సినిమా. అవును. ఎస్. కోట్లాది ఫ్యాన్స్ ఉన్నారు ఈరోజు. ఆమె మంచితనమే ఆమె నిలబెట్టింది. అసలు అనుకున్న ఆ రోజు సాయి పల్లవికి అవమానం జరిగింది, ఈ రోజు ఇంత హైట్లో ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఆమె మంచితనమే ఆమె దేవుడు నడిపించాడు అంటున్నా. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ చేసిన మంచితనమే దిస్ నెంబర్ 1 టాప్ హీరోయిన్. ఎస్. అంత టాప్ హీరోయిన్ కూడా డీసెంట్గా ఉండి ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి అసలు ఎంత చక్కగా ఉంటారంటే మీరు దగ్గరుండి చూసుంటారు ఆ రోజుల్లో. దగ్గరుండి నాకు తెలుసామా, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, కానీ నేను పోయి మాట్లాడను ఎవరితోటి. అంటే ఇప్పుడు ఇంకో జానీ మాస్టర్ ఇప్పుడు ఎట్లాగో ఫేమ్లో ఉన్నారు, ఇంకో మాస్టర్ గురించి చెప్పారు కదా, గణేష్. ఎస్. ఆ మాస్టర్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తున్నాడు. ఆయన కూడా చాలా సాంగ్స్ చేశాడు. ఇగో ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇంత పిండి ఉంది, గోధుమ పిండితోటి చపాతీ చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, ఇంకా దాంతోపాటు చిన్న స్నాక్స్ ఐటమ్స్ ఏదైనా చేసుకోవచ్చు పిండి ఉంటే. మన దగ్గర వర్క్ జానీ మాస్టర్కి గణేష్ మాస్టర్ వర్క్ ఉంది కాబట్టి ఏ సాంగ్ అని చేస్తున్నారు. ఫస్ట్ అనేది ఏంటంటే టాలెంట్ ముఖ్యం కాదు, వర్క్ ముఖ్యం. వర్క్ ఉంటే ఎవడైనా పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ అవుతాడు. అవునా కదా? మీరు అన్ని రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు కదా, మీకు ఏది మంచిగా అనిపించింది? నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చేసినప్పుడు పరందామయ్య సార్ డైరెక్టర్ ఒక ఆయన వాడు, దమ్ రిధమ్ 2001, 2002 ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్స్ ఉండేవి. అవన్నీ బెస్ట్ షోస్. అట్లా ఎట్లా ఉండేదంటే ఎపిసోడ్ విన్నర్. ఒక ఎపిసోడ్కి ఆరుగురు డాన్సర్లు ఉంటారు. ఫస్ట్ పాట, సెకండ్ ఒక పాట, థర్డ్ ఒక పాట, ఫోర్త్ ఒక పాట పెట్టేది. ఎవడు బాగా వేస్తే వాడికి టైటిల్ విన్నారు. అట్లా నాకు ఒక 50 తులాల వెండి వచ్చింది. నాకు రోజు రామోజీ ఈటీవీ స్టూడియో నుంచి మా ఇంటికి గిఫ్ట్లు వచ్చాయి. ఇప్పటికీ ఉన్నాయి ఇంట్లో బాక్సులు, గంధపు డబ్బాలు, బొట్లు పెట్టి ఉంటారు, అవన్నీ మా ఇంట్లో ఉండే. మాకు పట్టు చీరలు అవన్నీ వస్తే అప్పుడు పట్టు చీరలు అంత వాల్యూ లేకుండా, కూలర్స్, ఫ్రిడ్జ్ అవన్నీ వస్తే ఇక్కడ అమ్మేసుకున్నాము. తెలియదు కదా, అప్పట్లో మస్తు వచ్చాయి. పోయేది కాంపిటీషన్. అప్పుడు మాకు ఏమి ఇచ్చేది తెలుసా, హైదరాబాద్ నుంచి ఖమ్మం, ఆ ఖమ్మం నుంచి హైదరాబాద్కి వస్తే టికెట్లు పెట్టాలి. ఆ టికెట్లు మొత్తం తీసుకుపోయి ఎంతమంది వస్తే అంతమంది పిన్ను కొట్టిస్తే లెక్క రాసుకొని 1500 ఇచ్చేటోళ్ళు అప్పుడు. ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే 50,000 ఇస్తారు, ఒక ఎపిసోడ్కి 50,000 ఇస్తారు. 50,000లో కాస్ట్యూమ్స్ వీడియో చూసుకోవాలా, ప్రాక్టీస్ వీడియో చూసుకోవాలా, అన్ని వీడియో చూసుకోవాలా, ఏం మిగులుతాయి? మళ్ళీ ఇప్పుడు టఫ్ కాంపిటీషను అట్లా. అండ్ విన్నర్ అయితే ఇక్కడ ఇప్పుడు రూపాయి కూడా ఇయ్యరు. విన్నర్ అయితే ఏమి ఇస్తారు? రూపాయి ఇయ్యరు. ఏదో ఇస్తారని పేరు అంతే, ఏముండదు అలా. డీలో విన్నర్కి ఒక 50 లక్షలు ఇస్తారు. 50 లక్షలు ఇస్తే మరి ఎందుకు డి రాజు కార్డు కోసం డబ్బులు ఎత్తుక్కుంటున్నాడు? ఓకే, చెప్పండి. అవన్నీ నిజాలే. మరి ఆట ఎట్లా అనిపించింది? ఆటలో అప్పుడు ఇంకా ఇటీవల నయం, ఇంకా ఓంకార్ అయితే రూపాయి కూడా ఇయ్యాడు, ఛార్జీలు కూడా ఇయ్యాడు ఓంకార్. చెప్తున్నా డైరెక్ట్, అడిగి భయం ఉంది, ఛార్జీలు కూడా ఇయ్యాడు. సరే ఛార్జీలు ఇవ్వడానికి పోనీ. ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్, ఇప్పుడు పెద్ద కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారా? ఒక పేరు ఒకటే ఉంది, ఆట సందీప్. ఆయన సినిమాలు చేస్తారా? ఓన్లీ టీవీ షోలు ఇయ్యే. అవును. ఎస్.
అండ్ వెబ్ సిరీస్. అంతే, ఎవరేం చేస్తారు, మీరేం చేస్తారు, నేనేం చేస్తాను వెబ్ సిరీస్. ఎస్. ఆట సందీప్ గురించి చెప్పాలంటే మీరు 2 మొక్కల్లో. ఆట సందీప్ మంచి కష్టపడిన వ్యక్తి, మంచి సౌండ్ పార్టీ, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మంచి వెల్ సెటిల్డ్, అనుకోకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం మంచి సెటిల్డ్. కానీ ఆయన కూడా ఆయన జీవితాన్ని కూడా లైఫ్ని ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. కార్డు ఇవ్వమంటే ఇవ్వకుండా చెన్నై పోయి కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాడు, డాన్సర్ కార్డు తెచ్చుకొని చాలా సినిమాలలో ఆడి తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకొని కొన్ని సినిమాలు చేశాడు. స్టిల్ ఇప్పుడు కూడా చెన్నై కార్డు మీద చేస్తున్నాడు. ఇప్పుడు కార్డు తీసుకుంటాను 15 లక్షలు కడతాడు కూడా తెలుగు కార్డు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆయన వస్తే వీళ్ళ అన్నం ఏడబోద్ది అని. ఓకే, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు పడిపోతారండి, కామన్ అది. మొన్నటిదాకా దీనికి ఏముండే సన్నపిన్ ఏదో రీఛార్జ్ ఫోన్, మామూలు ఫోన్ ఉండే. ఇప్పుడు ఏం పెడుతున్నావు సి టైప్. ఇది కూడా అంతే ఉంటుంది, కంపల్సరీ మారాలి, మారుతుంది. ఫస్ట్లో మేము వచ్చినప్పుడు లారెన్స్ మాస్టర్ నెంబర్ 1 టాప్లో ఉండే. లారెన్స్ మాస్టర్ వచ్చిన తర్వాత కొంతమంది మాస్టర్లు వచ్చారు. లారెన్స్ మాస్టర్ చేస్తూనే శేఖర్ జానీ వీళ్ళు దిగారు. అప్పుడు ఈ శేఖర్ జానీ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా, ఇంకెన్ని రోజులు చేస్తారు. ఇప్పుడు మారితే బషీర్ మాస్టర్ ఇట్లాంటి వాళ్ళు రావాలి. మీకు ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. కలిసారా? నేను అనుకోలే. ఓకే, ఏ మూవీకి మీకు ఫేవరెట్ అయిపోయారు? రాజ్ కుమారుడు. ఓ, అంటే రాజ్ కుమారుడు కదా ఫస్ట్ వచ్చి ఈ సాంగ్ ఉండే, ఓం నమ నటరాజుకే నమ అనే సాంగ్ చేసేటోడు కదా. ఆ సాంగ్ నేను బాగా చేశాను ఊర్లలో, మస్తు ప్రైజులు కొట్టిన ఆ పాట మీద. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడే వ్యక్తి కాబట్టి మహేష్ బాబు అంటే నాకు లైక్. ఇప్పుడు దాకా ఎవరికైనా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? మా అమ్మకి, నాన్నకి. ఎస్, డెఫినెట్లీ. కట్టుకున్న భార్య కంటే కూడా అమ్మ నాన్న గ్రేట్. ఎందుకంటే మనం దొంగతనం చేసినా, ఏ మానమగం చేసినా, మర్డర్ చేసినా మనని దగ్గర తీసేది ఎవరు? అమ్మ నాన్న. ఓకే, దేశం మీదకి వస్తే ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపించింది? ఫస్ట్ మోడీ గారికి నమస్కారం చేయాలి. ఎందుకంటే సింధూర్ అంటే చాలా మందికి తెలియదు. బొట్టు, ఆడదాని ఒక బొట్టు. ఆడవాళ్ళు చాలామంది విదంతరాలు అయ్యారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కావద్దని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా సింధూర్ అని పెడతారని? మనకు తెలియదు కదా వాటి గురించి. నాకు కూడా సింధూర్ అని ఏందా సింధూర్ అని చూస్తే నేను గూగుల్లో కొడితే సింధూర్ అంటే బొట్టు వచ్చింది అనమాట. సూపర్. ఆ సింధూర్ అని పెట్టినందుకే టాప్ హిట్, అందరు చచ్చిపోయారు. అవును, అంటే ఎంతో పవిత్రంగా చూసుకునే పాకిస్తాన్ ఏరియా అంటే ఒక 100 మందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. సో అక్కడ మొత్తం ధ్వంసం చేయడంతో అయినా కూడా మాకేం లేదు, బాధ లేదు, మేము బతుకుతాము. చెప్పుకుంటారండి ఎవరైనా, మనసులో బాధ ఎవరు చెప్పుకోలేరు కదా. మనసులో ఇది ఒక సగం గుండె బాధపడుతుంటుంది, సగం గుండె చెప్పుకుంటుంది అంతే. ఎస్, అంటే మన మీద దాడి చేసే అవకాశం ఉందంటారా? అది ఎవరు చెప్పలేరండి, ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పెద్ద ముదురులు, వాళ్ళ మామూలు ముదురులు కాదు, చాలా అంటే చాలా దేశం ముదురులు ఉంటారు వాళ్ళు. అందుకోసమే మనం జాగ్రత్తలో ఉండాలా, మన అందరు జాగ్రత్త ఉండాలి. ఎవరికి ముప్పు ఉంటుందో ఎవరికి ఎట్లుంటుందో కూడా తెలియదు. సేఫ్ ఆలోచించాలి. కిదర్గైతో బి సోచన. బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళు మంచోళ్ళు అనుకుంటాను నేను. ఓకే, మంచోళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు మనసులు చంపేస్తారు కదా. మనసులు చంపేటోళ్ళు జనాలకు ఇష్టం, మంచోళ్ళు. కష్టపడి కామెడీ చేసి కష్టపడి వీడియోలు చేసేటోళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడతారు. బాగా డబ్బులు సంపాదించుకొని దొంగతనంగా కారు తోలుకునేటోళ్ళు హీరోలు అనమాట. వాడు చేసేదే పిచ్చగుంట్ల పని. మంచి గోల్డ్ మెడల్ వేసి కార్లు వేసుకొని కార్లో పోగానే ఎవరిని అమ్మ సూపర్ అన్న, లవ్ అన్న, హీరో అన్న అదని పెడతారు. మీ డబ్బులు గాల్లో ఎగిరేసేటోడు వీడికి దేవుడు. మీ మంచిగా ఫన్నీగా కామెంట్స్ వీడియోలు చేసేటోళ్ళు ఏమంటారు స్క్రాప్ బ్యాచ్. వీళ్ళకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాళ్ళే గుడ్ పర్సన్, దేవుళ్ళు వాళ్ళు. నాన్ వెజ్ మీద మీ అభిప్రాయం? నాన్ వెజ్ అన్న కూడా మంచివాడు, కానీ చూసారు ఆయన కూడా ఏం చేస్తున్నారు. మనకి ఎందుకన్నా నాన్ వెజ్ అన్నా ఎవడే ఆడన్నా చావని, మన పేరైనా దేక్తేరైనా ఓకేనా. ఎందుకంటే ఇవాళ రేపు మంచికి వాల్యూ లేదు. నువ్వు పోతుంటే కుక్క ఎక్కడన్నా ఏదైనా కుక్కకి ఏదైనా కాలుకు నొప్పి వచ్చిందని చెప్పి ఫస్ట్ నిన్ను కరుతుంది. ఎందుకు కరుతుంది అంటే నన్ను ఏదో చేస్తాడని. మంచికి వాల్యూ లేదన్నా. పోయినోడు పోతూనే ఉండాలా, ఉన్నోడు ఉంటూనే ఉండాలి. అంటే ఇమ్రాన్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అమ్మని ఘోరంగా తిట్టారు కదా, అది వాళ్ళ పర్సనల్ అండి, నో వర్డ్స్. ఎస్, అంటే ఓకే ఇమ్రాన్ తిడితే ఓకే పర్వాలా, లేడీస్ని తీసుకురాకూడదు. అది వాళ్ళ మధ్యలో ఏమున్నా మనమైతే తోమైతే చూడలేదు కదా.
అంటే బెట్టింగ్ యాప్స్ ఈజ్ టోటల్ ఈజ్ రాంగ్. బెట్టింగ్ యాప్స్ రాంగే, కానీ వాళ్ళు చేసేటోళ్ళే మంచోళ్ళు కదా జనాలకి. ఇప్పుడు మీరు చూడండి, మేము ఉన్నాం, బాలు ఉన్నాడు, అందరం ఉన్నాం. బెట్టింగ్ యాప్స్ చేయం కాబట్టి మమ్మల్ని ట్రోల్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అదే కొంతమంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసే పరిచయం మన కొంతమంది ఉన్నారు. ఎవరు హర్ష సాయి వీళ్ళని, మా ఊరి దేవుడు అందాల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి. అంటే హర్ష సాయి బిఫోర్ అందరికి పేదవాళ్ళకి హెల్ప్ చేశాడు. ఎవడేం చేస్తారండి, 10 ఇప్పుడు ఒక 100 రూపాయలకి ఎన్ని నోట్లు ఉంటాయి? 100 నోట్లు, 1 లక్ష రూపాయలకి 100 నోట్లు ఎన్ని ఉంటాయి? ఎక్కువే ఉంటాయి, 100 ఉంటాయి. అవును. ఆ 100 ఇట్లా కుల్ల ఓపెన్ చేస్తే ఇంత అవపడుతుంది, కింద మొత్తం గడ్డి పెట్టేసి. అది కామన్, అది ఎవడేం చేస్తాడు. అది చేయటం ముఖ్యం కాదు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటం వల్ల ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు, అవునా కదా? అవన్నీ ఎవరు చూడరు, వీడు చేస్తారు. ఇప్పుడు మీకు ఎక్కడ దాకా ఎందుకండి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే హర్ష సాయి పేరు మీద ఎన్ని బెట్టింగ్స్, ఎన్ని పోస్టర్లు వస్తాయి తెలుసా? 10 కోట్లు పంచుతుండు, 20 కోట్లు పంచుతుండు అని. అంతా ఫేక్. ఇది నేను చూపిస్తా. అవన్నీ ఎట్లా అంటే జనాలకు అది తెలియదు, ఇవి పంచుతున్నా. ఇప్పటికి కూడా హర్ష సాయి పేరు మీద స్కామ్ జరుగుతుంది తెలుసా మీకు? అంటే ఇప్పుడు వచ్చి మా తెర మీదకైతే ఇప్పుడు కనిపించడం కూడా కనిపించట్లేదు కదా హర్ష సాయి గారు. అవపట్టడానికి ఏం అవసరం ఉందండి, ఆయన చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడా చేయట్లేదు, అది కావాలి.